కోట్ల కళల్ని 2 కళ్ళలో నింపిన మన రాజశేఖర్ రెడ్డి గారిని మన 2 కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు యాత్ర సినిమాతో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆఫ్టర్ దిస్ మూవీ రియల్లీ Mummati, if walks in Andhra, he'll be called as Rajanna, definitely. Fees reimbursement gurinchi maatladalante, it's just like a daydream for many people like me. Chala mandi adigaru nannu, okka ammayivi inta dooram ela vachavani. Adi kaada manaki YSR ichina dhairyam. Aina movie ostundante ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది స్టూడెంట్స్. ఐ ఫీల్ సో డెఫినెట్లీ. ఒక్కసారి ఈ సాంగ్ వినండి, ఆయన కళలు మన కళలు కలిసినాయో లేదో చూడండి. ఏ దేవుడు మా అమ్మ ఏడిపిండలేదు, కానీ వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను, నేనున్నాను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో మా అమ్మకి ఫ్రీగా ₹1 ఖర్చు అడగలేదు. ఎవరిని అప్పడిగినా షూరిటీ ఏం పెడతాం అనేవాళ్ళు. షూరిటీ పెట్టడానికి మా దగ్గర పెద్ద ఆస్తి పాస్తులు లేవు. రెండు రూమ్లు ఉంటే ఒక చిన్న ఇల్లు ఉందండి. ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ పథకం ఇల్లు. అప్పటి నుండి ₹1 ఖర్చు లేకుండా మా అమ్మకి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుండి మేము ప్రతి పండుగ జరుపుకుంటాం సార్. దసరా జరుపుకుంటాం, రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం. కానీ మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు. చెప్పులు మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలి లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు 3 కనబడతాయి. ప్రతిరోజు మనకందరూ నా ఫ్రెండ్స్ కొన్ని చుట్టాలు ఎవరు ఫోన్ చేయకున్నా మా అమ్మ ఫోన్ చేస్తుంది, మంచిగా ఉన్నావా అయ్యా, మంచిగా పనికోతున్నావా అని. 10 ఏళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్. అమ్మా, మీరందరూ టీవీలు చూస్తుంటారు, నువ్వెప్పుడు అంటుంటావు దేవుడు లాంటి మనిషి చచ్చిపోయాడని, ఆయన రుణం తీర్చుకోలేమని. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కనీసం కొంచెమైనా రుణం తీర్చుకున్నా.